ఈ ఖగోళ శాస్త్ర రహస్యం ఏమిటంటే వినాయక చవితి నాడు ఇంకాస్త మనం పెద్ద పెద్ద ఏదో వెబ్ టెలిస్కోపులు ఉంటాయి చూడండి, జేమ్స్ వాట్ టెలిస్కోప్ లాంటివన్నీ పెట్టి నాసా కేంద్రం వాళ్ళ చూడగలిగితే చూసిన వాళ్ళు చెప్పిన విశేషాలు ఏమిటంటే, అయ్య బాబు హిందూ పురాణాలు సామాన్యమైనవి కాదు, ఇవన్నీ ఖగోళ శాస్త్ర నిర్మాణాలు, రహస్యాలు, వాటిని కథారూపంలో చెప్పారు అన్నారు. సరిగ్గా వినాయక చవితి నాడు ఆ నక్షత్ర సముదాయం ఎలా ఉంటుందో, హస్తా నక్షత్ర సముదాయం మొత్తం ఆకాశంలో ఇలా వచ్చి తొండం చాపిన ఏనుగులా కనపడుతుంది. ఒక నక్షత్ర సముదాయము అంటే అర్థం కొన్ని కోట్ల నక్షత్రాలు కలిసిన రాశి. అది ఏనుగు ఆకారంలో ఉండడం వల్ల, చెయ్యి ఆకారంలో ఉండడం వల్ల దాన్ని హస్తా నక్షత్రం, హస్తి గణాధిపుడు అన్నారు, గజాననుడు అన్నారు. అది అశ్వం ఆకారంలో, గుర్రం ముఖం ఆకారంలో ఉంటే అశ్విన్ నక్షత్రం అంటారు. ఒక కుంకుమ భరణి ఆకారంలో ఉంటే భరణి నక్షత్రం అంటారు. కత్తెర సరిగ్గా ఇలాంటి ఆకారంలో ఉంటే కృత్తికా నక్షత్రం అంటారు. ఒక మొలక మొలిచినట్టుగా, బీజం అంకురమైనట్టుగా మొలక ఆకారంలో ఉంటే రోహిణి నక్షత్రం అంటారు. ఒక మృగం శిరస్సు ఆకారంలో ఉంటే దాన్ని మృగశిర నక్షత్రం అంటారు. ఈ ఆకార